రైట్ సైడ్ ఉన్న లివర్, లెఫ్ట్ సైడ్ ఉన్న ప్యాంక్రియాస్ స్టమక్ ని మసాజ్ చేసి మర్దం చేసి ప్యూరిఫై చేసి ఎనర్జైజ్ చేస్తుంది. అంతేకాకుండా స్పైన్ కూడా ఇలా ఉంటుంది కదా, 3 వంపులతోటి వృత్తాకారంగా 26 వెన్నుపూసలు కూడా మనకు కనపడేవి ఇలా తిరుగుతాయి. సో దట్ ఆల్ ది 26 vertebrae are greatly influenced. This asana brings the proper alignment to the whole spine. And very good asana for the irritable bowel syndrome and so many other problems. Digestive organs. Now we start the practice. Side. Okali itu, okali atu. Ate. See, please see the demonstration. Atu venki nanna. Okali venki చూడండి. తొందరగా quickly you move back. Now we are stretching both the legs and sitting straight. కింద కూర్చొని చూడండి. ప్లీజ్ అబ్జర్వ్ ది డెమాన్స్ట్రేషన్. సింపుల్ ఆసన which you can easily do. కుడికాల్ని now we are folding the right leg and placing our right foot exactly at the knee. కుడికాలు ముడిచి మోకాల దగ్గర పెడుతున్నాం చూడండి. రైట్ లెగ్. Now ఆ ముడిచినటువంటి మోకాల్ని యూ హావ్ టు క్యాచ్ ఇట్ విత్ ది అపోజిట్ హ్యాండ్. లెఫ్ట్ హ్యాండ్ లో పట్టుకోవాలి. ఓవర్ ది అటు కనపడాలి కదా, సమోసా సౌండ్ అయితే. సో నౌ కీప్ యువర్ అదర్ హ్యాండ్ ఆన్ ది బ్యాక్. వెనకాల పెట్టాలి. చూడండి, ప్లీజ్ అబ్జర్వ్ ది డెమాన్స్ట్రేషన్. ఇక్కడ చూడండి, మీరు చాచినటువంటి కాలు లెగ్ ఉంచి యువర్ స్ప్రెడ్ అండ్ యువర్ హ్యాండ్ షుడ్ బి ఇన్ వన్ స్ట్రైట్ లైన్. కరెక్ట్ గా ఇటు అటు ఉండకూడదు, కరెక్ట్ కాలు లెవెల్లోనే ఉండాలి. సో దట్ యూ విల్ హ్యావ్ దిస్ ఈజ్ లైక్ ఎ పిల్లర్. Utilizing this other hand, you have to straighten your back. Now you are taking the other hand support to catch hold of the other leg which is folded. ముడిచినటువంటి కాలు పట్టుకొని now take a deep breath. While exhaling you start turning towards the folded knee. ఏ కాలు ముడిచామో అటువైపు టర్న్ అవ్వాలి. చూడండి. Your neck also finally will be turned. మెడ వదులుగా ఉంచి టర్న్ చేయాలి, స్టిఫ్ గా పెట్టకుండా. కళ్ళు కూడా అటువైపే. సో దట్ ఫైనల్ పొజిషన్ చూడండి. రేజ్డ్ ని నిలబెట్టిన మోకాలు, 2 భుజాలు గడ్డం ఒకే వరుసలో ఉన్నాయి. సో యువర్ కంప్రెసింగ్ రైట్ సైడ్ యువర్ లివర్ అండ్ లెఫ్ట్ సైడ్ ప్యాంక్రియాస్ అండ్ స్టమక్ ఆర్ బీయింగ్ స్ట్రెచ్. అవి స్ట్రెచ్ అవుతున్నాయి. నౌ స్లోలీ కమ్ బ్యాక్ ఇన్హేలింగ్. విల్ స్టార్ట్ ది ప్రాక్టీస్ అండి. నౌ స్టార్ట్ చేద్దాం. డెమాన్స్ట్రేషన్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తే బాగుంటుంది, మీకు అబ్జర్వ్ చేస్తే డౌట్ రాదు. నౌ స్ట్రెచ్ యువర్ రైట్ లెగ్ అండ్ ఫోల్డ్ ద రైట్ లెగ్. కుడికాలు ముడవండి. అడ్వాన్స్ స్టేజ్ లో క్రాస్ చేస్తాం. అటే పెట్టండి, మోకాలు దగ్గర పెట్టండి కరెక్ట్ గా. ఆ నిలబెట్టిన మోకాల్ని అపోజిట్ హ్యాండ్ తోటి పట్టుకోండి, లెఫ్ట్ హ్యాండ్ తోటి పట్టుకొని గట్టిగా లెఫ్ట్ షోల్డర్ వైపు లాక్కోవాలి దాన్ని. యూ టు పుల్ ది రైట్ నీ టువర్డ్స్ ద లెఫ్ట్ షోల్డర్. నౌ టేక్ యువర్ రైట్ హ్యాండ్, కీప్ ఇట్ ఎగ్జాక్ట్లీ బిహైండ్ యువర్ లెఫ్ట్ హిప్. ఎడమ కాలు వెనకాల పెట్టాలి, అరిచేసి. నౌ టేక్ ఏ డీప్ బ్రెత్, స్ట్రైటన్ యువర్ బాడీ ఫర్ రైట్ చేయండి. డౌన్ స్టార్ట్ టర్నింగ్ కంప్లీట్లీ టు ద రైట్. కుడివైపు తిరగాలి, completely right. పూర్తిగా తిరగండి. Now turn your neck also finally, opening the eyes. నిలబెట్టిన మోకాలు, 2 భుజాలు గడ్డం ఒకే వరుసలో ఉండాలి. Your raised, your folded knee and your both the shoulders and chin in one straight line. Now see the effect of the asana, వక్రాసన. నడుముని వంకరగా తిప్పి వెన్నుముక నిటారుగా ఉంటే సరిగ్గా నిలబెట్టడం వల్ల see the excellent amount of exercise to your whole more than 400 ligaments and tendons on your back. వీపు మీద ఉన్నటువంటి కండరాలన్నీ కూడా ప్యూరిఫై అవుతాయి. స్ట్రెంగ్త్ ఇస్తుంది. ఇట్ గివ్స్ వెరీ గుడ్ స్ట్రెంగ్త్ యువర్ స్పైన్ అండ్ ద బ్యాక్ వైల్ ఇన్ఫ్లుయెన్సింగ్ ది డైజెస్టివ్ సిస్టమ్ అండ్ యువర్ స్పైన్. నౌ స్లోలీ కమ్ బ్యాక్. వెనక్కి వచ్చేసేయండి. దీన్ని రిపీట్ చేయాలి అదర్ సైడ్. నౌ స్ట్రైట్ అండ్ ద రైట్ లెగ్. కుడికాలు స్ట్రైట్ పెట్టండి. నౌ ఫోల్డ్ ద లెఫ్ట్ లెగ్. ఎడమకాలు ముడవండి. లెఫ్ట్ లెగ్ ప్లీజ్ ఫోల్డ్ ద లెఫ్ట్ లెగ్. Now catch hold of your left knee with the right hand. చేయండి మీరు. Other instructors please check them అండి. వాళ్ళు చెక్ చేయండి. ఎక్కడైనా మిస్టేక్ చేస్తుంటే సాధకులు వాళ్ళని చూడాలి, మీరు నిలబట్టం కాదు. Now keep the spine straight. స్ట్రైట్ గా ఉండాలండి, వంగిపోకూడదు. బాగా షోల్డర్స్ కూడా వెనక్కి తీసుకో. ఒకదానికి ఒకటి షోల్డర్స్ అపోజిట్ గా స్ట్రెచ్ కావాలి, వెనక్కి తీసుకోవాలి. ఈ ఆసనంలో తల స్ట్రైట్ గా ఉంచి టర్న్ చేయాలి లెఫ్ట్ కంప్లీట్ గా. ఏ కాలు ముడిచామో అటువైపు తిరగాలి. ఏ కాలు ముడిచి వచ్చేవద్ద లెగ్ యువర్ ఫోల్డర్ దట్ సైడ్ యువర్ టర్న్. రామచంద్ర రెడ్డి గారు రైట్ తిరగాలి సార్, రైట్ తిరగాలి. కాలు కరెక్ట్ గా ముడిచారు, రైట్ తిరగండి. లెఫ్ట్ ఫోల్డ్ చేస్తే లెఫ్ట్ తిరగాలి. స్లోలీ కమ్ బ్యాక్.
and straight on the leg. Kaadu straight bed chetu venaka bettandi. Very simple asana but very effective, as I told you. It influences your whole back muscles, spine and the digestive system. Now we go to the forward bending. Pakkadu ఎంత ప్లేస్ ఉంది కదా, అసలు ఇరుక్కుంటారు మధ్యలో ఎంత అవుతుంది. ఇప్పుడు ఒకటి ఫార్వర్డ్ బెండింగ్ చేద్దామండి. ముందుకు వంగేది ఫార్వర్డ్ బెండింగ్. మనకి సింపుల్ గా కాళ్ళు 2 సార్లు డబుల్ చేయకుండా ఉన్న తక్కువ టైం కాబట్టి ఇది కొంచెం కష్టమైన ఆసనం. బట్ మీకు ఎంతో ఇష్టంతో చేయండి. కాళ్ళు ముడవకుండా చేతులు పైకెత్తి లాగి ముందుకెళ్తారు. సీ ద డెమాన్స్ట్రేషన్ ఫస్ట్లీ. మన చేతులు రెండు ఫాస్ట్ యూ హావ్ టు కీప్ ఆన్ ది థైస్. నౌ స్ట్రెచ్ యువర్ బోత్ హ్యాండ్స్ టు ద ఫ్రంట్. రైజ్ దెమ్ అప్. ఇన్హేలింగ్. బాగా స్ట్రెచ్ చేయండి. నౌ స్టార్ట్ బెండింగ్ టు ద ఫ్రంట్. ముందుకు వంగండి. ఎక్సేలింగ్. చూడండి చేతులు చెవులు విడిపోలా. చేతులు చెవులు కలిపి రావాలి. రామ్ షుడ్ మూవ్ అలాంగ్ విత్. నౌ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ద హీల్స్. అడ్వాన్స్ స్టేజ్ లో టో పట్టుకుంటాం. ఇప్పుడు అక్కడ అట్లీస్ట్ హీల్స్ పట్టుకోండి. నౌ మరి మీ ఆర్మ్స్ చేతులు లాక్కుంటూ మోచేతులు పెట్టాలి. యూ బెండ్ యువర్ ఎల్బోస్. మోచేతులు వంచి మోకాళ్ళ పక్క నుంచి నేల మీద పెట్టాలి. ఫైనల్ గా తల పెడతాం. సీ ద ఎక్సలెంట్ ఆసన. ఈ ఆసనంలో 2 నిమిషాలు ఎవరు ఉంటే వాళ్ళ పొట్ట బయటికి రాదు. మజిల్స్ సో స్ట్రాంగ్. అబ్డామినల్ మజిల్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే మీ డైజెషన్ అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. సో అందుకనే జీర్ణ వ్యవస్థ, పునరుత్పత్తి వ్యవస్థ, రీప్రొడక్టివ్ సిస్టమ్, ఎక్సెట్రీ సిస్టమ్ 3 కూడా ఎక్సలెంట్ అవుతాయి. అండ్ మనం హారిజాంటల్ గా మన స్పైన్ ఉండటం వల్ల జంతువుల హారిజాంటల్ చూడండి, వెన్నుముక ఇలా ఉంటుంది. సో దట్ యువర్ హార్ట్ ఆల్సో రిలాక్స్ అండ్ వెరీ గుడ్ సర్క్యులేషన్ ఆఫ్ ద బ్లడ్ టు ద బ్రెయిన్ అండ్ యువర్ హోల్ బ్యాక్ మజిల్ సో స్ట్రెంగ్థెన్ సో దట్ యూ నెవర్ హ్యావ్ టు ఫేస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ బ్యాక్ ఏక్. నడుము నొప్పి ఉండదు. ఇది సరిగ్గా రెగ్యులర్ గా చేసేవాళ్ళకి. సో ఎంటైర్ బాడీ టోన్ అప్ అవుతుంది. వెనకాల చూడండి, కాళ్ళు వెనకాల కండాలు అమోఘంగా స్ట్రెచ్ అవుతాయి. ఇట్ గివ్స్ వెరీ గుడ్ స్ట్రెంగ్త్ యువర్ లెగ్ మజిల్స్. స్లోలీ స్ట్రెచ్ యువర్ హ్యాండ్. చేతులు లాగండి. జెంట్లీ కమ్ అప్. ఇన్హేలింగ్. శ్వాస తీసుకుంటూ పైకి వచ్చేయండి. ఒకసారి పైకి లాగండి. స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ చేయండి. చేతులు పక్క నుంచి కింద తీసుకురండి. రిలాక్స్. నౌ విల్ స్టార్ట్ టు ప్రాక్టీస్ ప్లీజ్. ఇప్పుడు మొదలు పెడతామండి. 2 కాళ్ళు కలపండి. 2 చేతులు ముందుకు సాగదీయండి. చేతులు పైకి లేపండి. పక్క నుంచి ముందు నుంచి లేపాలి. పైకి లేపండి. బాగా పైకి స్ట్రెచ్ చేయండి. బాగా స్ట్రెచ్ చేయండి. చేతులు చెవులు విడిపోకూడదు. దే షుడ్ కమ్ టుగెదర్. యూ హావ్ టు స్ట్రెచ్ ద హోల్ ఫ్రంట్ అండ్ ద స్పైన్ అండ్ ది ఆర్మ్స్ అండ్ బెండ్ ఫార్వర్డ్. ముందుకు వంగాలి. చూడండి డెమాన్స్ట్రేషన్. నౌ ఫైనల్లీ రీచ్. కీప్ యువర్ both the hands at the. Now catch hold of the heels and bend your elbows and keep the forehead on the ground. Stay there with normal breathing. Normal breathing తో చూడండి. Now gently stretch your arms and raise the trunk up. మళ్ళీ చేతులు చెవులు విడిపోకుండా you have to bring the arms close to the head and ear and raise them up. Raise the arms up, stretching the body. Now stretch the whole body up while you come to the vertical position and bring the arms from the side again to the ground and relax. Practice is simple, but practicing is different. This asana is little different. Now we go to the backward bending asana. We first ఈ ఆసనం చేసిన తర్వాత రిలాక్సేషన్ మనం వజ్రాసనంలో కూర్చుంటాం వస్తే, అదర్వైజ్ నో ప్రాబ్లం. సో నా వీ గో టు ద ఉష్ట్రాసన. స్టాండ్ ఆన్ ది నీస్. ఇక్కడ చూడండి ఒకసారి. ప్లీజ్ సీ ద డెమాన్స్ట్రేషన్. కాళ్ళు వెడల్పు చేయాలి. భుజాలు ఎంత వెడల్పు ఉన్నాయి అంత. చేతులు నడుము దగ్గర పెట్టాలి. మెడ వెనక్కి వేలాడేయండి కళ్ళు ఓపెన్ చేసి. ఇందాక చేసిన స్టైల్లోనే. నౌ బెండ్ బ్యాక్ వైల్ ఇన్హేలింగ్. బాగా వెనక్కి వంగిన తర్వాతనే చేతులు తీయాలి. అదర్వైజ్ ఒక్కొక్క చేయి తీస్తే బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయే ప్రమాదం ఉంటుంది. So slowly reach your ankle or the heel, catch hold of them. Now push your waistline to the front, pull the neck back. ఇక్కడ చూడండి, పర్ఫెక్ట్ ఉష్ట్రాసన అంటే మోకాళ్ళ నుంచి నడుము దాకా 90 degrees లో ఉండాలి. Then ankle to the shoulders also 90 degrees. 90 degrees ఉండాలి. అండ్ నడువును ముందుకు నెట్టాలి. నటి ముందుకు నెట్టాలి. తల వెనక్కి. వాట్ ఏ వండర్ఫుల్ ఆసన దిస్ ఈజ్. ఎవరైతే ఉష్ట్రాసన ప్రాక్టీస్ చేస్తారో దిస్ ఆల్రౌండ్ ఆసన. పశ్చిమోత్తానాసన ఇదనమాట. ఇవి 3 చేస్తే చాలండి. సో యూ గెట్ టోటల్ హెల్త్. గ్లాండ్యులరీ సిస్టమ్, యువర్ డైజెస్టివ్ సిస్టమ్, యువర్ కార్డియోవాస్కులర్ సిస్టమ్, యువర్ రీప్రొడక్టివ్ సిస్టమ్, యువర్ ఎక్సెటివ్ సిస్టమ్, యువర్ గ్లాండ్యులరీ సిస్టమ్, యువర్ స్పైన్ and your it acts on your kidneys and adrenals also. Slowly come up, inhaling and keep your both the hands on the body to the side and sit on Vajrasana. Let us practice please. మనం ప్రాక్టీస్ చేద్దాం. మోకాళ్ళ మీద నిలబడండి. Stand on your knees please.
spread your knees and heels and toes little distance. Now please stand on the knees. You keep a distance of your knees and heels to the level of the body. Now keep your both hands at the waist. Open your eyes. First you lean your neck back. Meda venak veladiyanడి. Now with the support of your hand, slowly start bending your spine as much back as possible while inhaling the breathing. శ్వాస తీసుకుంటూ వెన్నుముక్కని మెడని సాధ్యమంతా వెనక్కి వంచండి. ఇప్పుడు ఎక్కడైతే మనం ఇంకా వంగలేం అనుకున్నామో ది మూమెంట్ యూ కెనాట్ బెండ్ ఫర్దర్ బ్యాక్, స్లోలీ స్టార్ట్ మూవింగ్ యువర్ రైట్ హ్యాండ్ బ్యాక్ అండ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ యువర్ రైట్ యాంకిల్. కుడి చేతిని వెనక్కి తీసుకొని కుడి కాలు మడవం కానీ యాంకిల్ కానీ పట్టుకోండి. దెన్ అనదర్ లెగ్, వన్ హ్యాండ్ ఓన్లీ సార్. ఫస్ట్ వన్ హ్యాండ్, దెన్ అనదర్ హ్యాండ్. First right hand, then left hand. Now push your waistline after having a grip. After having a grip, now keep your hands like this at the waist. You cannot reach the heel. Keep your hands at the waist and bend back. If you cannot reach the heel, just at least keep your hands at the waist and bend back and stay there in the same position. Student, now the influence on your body you are supposed to observe it. Where there is a practice, there you are supposed to keep your mind also. So that prana also start moving to that area for nourishment. Slowly come up inhaling, నెమ్మదిగా పైకి వచ్చేయండి. శ్వాస తీసుకుంటూ చేతులు వదిలేసేయండి. Now sit on Vajrasana. See wonderful 3 asanas sitting posture లో చేసాం. Now we go to the పొట్ట మీద పడుకొని 2 చేద్దాం. 2 asanas only. Prone poses, పొట్ట ఆధారంగా basing on your abdomen. See వాళ్ళు చూడండి చేస్తున్నారు. Very simple asana. Sarala Bhujangasana, the name itself says that is a very simple. So here, in Sarala Bhujangasana, remember your elbows will be firmly on the ground only. And in any of the variation of the Bhujangasana, you are not supposed to lift your body beyond your navel. Nabi bhagam dati levakodadandi. Nabi nunchi toe, it will be firmly on the ground. Now stretch your throat, turn the neck back, raise the chest up inhaling, chati paiki lepandi, vennumukha meda paiki levali. Turn, look towards the sky. Open the eyes. Join your legs together. Kaadu vidipokudadu. Toes, heels together. This is the Sarala Bhujangasana. Your elbows on the ground. See the amount of effect on your throat. This area to the navel area. Entire anterior aspect of the body is stretched, the muscle. So that it influences again your heart and lungs and the abdominal area also. And back. Your neck again, throat and the neck and again spine. And on the kidneys and health. Wonderful asana. Slowly come back. Keep your chest on the ground first, then chin and the forehead. Step by step you have to go. In 3 stages you have to go, 3 stages you have to come back. While inhaling you go back, stay there as per the capacity of your breathing. If you want to stay for a longer time, maintain the breathing. You can take normal breathing. Now we go to the counter pose for this. Student, ఈ రెండు చేసిన తర్వాత మనం రెండు practice. See the second demonstration. Ardha Salavasana. Keep your hands by the side of the leg. చేతులు వెనకాల ఉంటాయి. This influences the whole leg muscles and the back and the lower portion of the abdomen. Once again, whole leg muscles are stretched and entire back muscles are excellently squeezed and they are toned up. And the lower portion of the abdomen also. Now they start doing it. Start stretching your right leg and raise